అండి ద్వితీయ స్కందంలోకి వెళ్తున్నాం. ప్రథమ స్కందం పూర్తయిపోయింది. ఇప్పుడు సుఖ మహర్షి వచ్చారు. 7 రోజుల్లో పరీక్షతికి మరణం తథ్యం అని చెప్పి తెలిసిపోయింది శృంగి శాపంతో. ఇదంతా మనకు అర్థమైంది. ఇప్పుడు ద్వితీయ స్కందాన్ని ప్రారంభిస్తూ సూత మహర్షి సౌనకాది మునులకు సుఖ మహర్షికి పరీక్షత్తుకి మధ్య జరిగిన సంభాషణ విశేషాలని తెలియజేస్తున్నారు. మహర్షి ఈ పరీక్షిత్ అడుగుతున్నారు, మహర్షి ఈ లోకంలో మానవుడు ఎలా జీవించాలి? మోక్షార్థి అయిన వాడు ఏం చెయ్యాలి? ఎందుకంటే ఈ ద్వితీయ స్కందంలో ఈ సంభాషణ కేవలం మన కోసం, సాధకులైన మన కోసం గురువు గారు చాలా చాలా వివరంగా మనకి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసేట్లుగా ఇందులో వివరించి రాశారు. సుఖ మహర్షి అంటున్నారు, ఈ లోకంలో మానవులు 4 రకాల వాళ్ళు. సామాన్య మానవులు, వీళ్ళు తాము తమ కుటుంబం ఇదే ప్రధానం అనుకుని ఇల్లు, ఇల్లాలు, పిల్లలు, సంపదలు, ధన కనక వస్తువాహనాలు సంపాదించుకుంటూ వాటిపై మమకారాన్ని పెంచుకుంటూ ఆ మాయాజాలంలో చిక్కుబడి కొట్టుమిట్టాడుతూ ఉంటారు. వీళ్ళకి ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి అని గాని, ముక్తి మోక్షం అనే విషయాలు గాని ఏమీ తెలియదు. జీవితం అంతా ధన సంపాదన, భోగలాలసత్వం, దాచుకోవటం, ఆహారం, నిద్ర, భయ, మైథునాలతో గడుపుతూ ఉంటారు. వీరిలో కొందరు అన్యాయాలు, అక్రమాలు, మోసాలు చేస్తూ ఇతరులను పీడిస్తూ పూర్తి స్వార్థంతో జీవిస్తారు. వీరు మానవులలో అధములు. వీళ్ళకి తర్వాత వచ్చేవి నీచ జన్మలే వీళ్ళకి గతి. 2వ స్థాయి వాళ్ళు మధ్యములు. వీరు కూడా ఇల్లు, ఇల్లాలు, ధన సంపదలు, కుటుంబ పోషణ అని జీవిస్తారు. కాకపోతే వీరు అన్యాయాలు, మోసాలు చేయకుండా నిజాయితీగా ఉంటారు. దాన ధర్మాలు చేయటం, కష్టాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయటం, లోక కళ్యాణ కాంక్షతో సత్కర్మలు ఆచరిస్తారు. వీళ్ళు కూడా ఆత్మతత్వం తెలుసుకోవాలని కానీ, ముక్తిని పొందాలని కానీ వీళ్ళకు కూడా తెలియదు, అనుకోరు. ఆ ప్రయత్నం కూడా చేయరు. మేము ధర్మంగా, న్యాయంగా ప్రవర్తిస్తున్నాం, ఇతరులకి సహాయం చేస్తున్నాం, ఎంతకంటే ఇంకా ఏం చేయాలి? గుళ్ళు గోపురాలు కట్టించడానికి, కళ్యాణ మండపాలు, సత్రాలు కట్టించడానికి తోచినంత దానం చేస్తున్నాం. ఇంకా దేవుడు జీవుడు ఎందుకు, శాస్త్రాలు ఎందుకు అంటూ ఉంటారు వీళ్ళు. వీరు కూడా అనేక జన్మలు ఎత్తాల్సి వస్తుంది. ఎందుకంటే వీళ్ళు ధర్మపరమైన పనులైతే చేస్తున్నారు కానీ ఇటువైపు తిరగలేదు, పరమాత్మ వైపు. కాకపోతే ఎక్కువగా మానవ జన్మలే వస్తాయి ఈ మధ్యములకి. ఆ జన్మల్లో ఎక్కువగా సుఖాలు పొందొచ్చు, దుఃఖాలు తక్కువగా కూడా ఉండొచ్చు. పూర్వజన్మల్లోని పాపాలు ఎక్కువగా పక్వానికి వస్తే దుఃఖాలు ఎక్కువ ఉంటాయి. అంటే అవి ఏవి పక్వానికి వస్తాయో తెలియదు కాబట్టి తర్వాత జన్మలు సామాన్యంగా ఉంటాయి వీళ్ళకి. 3వ రకం వాళ్ళు ఉత్తములు. వీళ్ళు తమ కుటుంబ పోషణ, సత్కార్యాలు చేస్తూనే దేవతలను పూజించటం, యజ్ఞయాగాదులను చేయటం, దాన ధర్మాలు చేయటం, భగవంతుని గురించి, ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకోవటం, శాస్త్రాలు తెలుసుకోవాలని తపన పట్టడం, సరి అయిన గురువుల కోసం అన్వేషించటం, ఈ మొదలైన కార్యాచరణ చేస్తూ ఉంటారు. వీరికి తర్వాత జన్మలు మోక్ష మార్గంలో ప్రయాణించే అవకాశాలు గల జన్మలు వస్తాయి. అంటే ఇప్పుడు మనం ఆ స్థితిలో ఉన్నాము అని అనుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే మనకి మోక్ష మార్గంలో ప్రయాణించే జన్మ ఈ జన్మ వచ్చింది, సద్గురువులు కూడా లభించారు కాబట్టి ఇంతకు ముందు మనం మధ్యములుగా ఉత్తములుగా జీవించి ఉండొచ్చు. ఇకపోతే మహాత్ములు, అప్పటికే కాదండి ఇప్పుడు కూడా అలాగే ఉన్నాం. తర్వాత మహాత్ములు. వీరు ధన సంపదల కొరకు గాని, కుటుంబ పోషణ వ్యవహారాలు గాని అవి ప్రధానంగా భావించకుండా జీవితంలో ప్రధానంగా పొందాల్సింది మోక్షమే అనే స్థిర నిశ్చయంతో శాస్త్ర శ్రవణం, మననం, నిధిధ్యాసన, సద్గురు సేవ మొదలైన సాధనలతో పాటు జపధ్యానాది సాధనలు, సాక్షి భావన, ఆత్మనిష్ట మొదలైన ఉత్తమోత్తమైన సాధనలలో నిమగ్నమై ఉంటారు. వీళ్ళకి ఏ ఆటంకాలు వచ్చినా వాటిని అధిగమించడానికి ప్రయత్నిస్తారు. వీళ్ళు 2-3 జన్మలలో మోక్షాన్ని పొంది పరమాత్మతో ఐక్యమై బ్రహ్మానందంలో ఉండిపోతారు. ఇది మహాత్ముల యొక్క లక్షణాలు. కాబట్టి ఓ రాజా, ముక్తిని పొందాలనుకున్న వ్యక్తి ప్రాపంచక విషయ వ్యామోహాలలో చిక్కుకోకుండా సదా పరమాత్మ యందు భక్తి కలిగి ఉండి ఫలాపేక్ష లేకుండా వైదిక
కర్మకాండలైన యజ్ఞము, దానము, తపస్సులతో పాటు ఆత్మజ్ఞానాన్ని పొందటానికి ప్రయత్నం చేయాలి. తీవ్ర ముముక్షులైన వారు వైదిక కర్మకాండ జోలికి పోకుండా పూర్తిగా వేదాంత మార్గాన్ని అనుసరించి విషయభోగాల పట్ల పూర్తి వైరాగ్యం కలిగి శ్రీహరి యందే చిత్తం నిలపాలి. అంటే తన యథార్థ స్వరూపం ఆ పరమాత్మే అని గ్రహించి ఆ పరమాత్మతో ఐక్యత కోసం ప్రయత్నించాలి. ఇది మానవుని యొక్క పరమ కర్తవ్యం, పరమ లక్ష్యం కూడా. అలా కాకుండా ఫలాపేక్షతో వైదిక కర్మకాండలు నిర్వహిస్తూ, అంటే మనం నిర్వహించే వైదిక పూజాధికాలు, యజ్ఞయాగాదులు, ఇవన్నీ వైదిక కర్మకాండలు. నిరర్థకమైన ఇహలోక భోగాల కోసం అవి కూడా వాళ్ళు ఎలా నిర్వహిస్తారు? వాటి యొక్క ఫలితాన్ని ఆశించి ఫలాపేక్షతో నిరర్థకమైన ఇహలోక భోగాల కోసం, స్వర్గ భోగాల కోసం ప్రయత్నం చేసినట్లయితే మోక్ష ప్రాప్తికి దూరం అవుతారు. జ్ఞానైన వాడు అతను మాత్రం శరీర ధారణకు అవసరమైనంత వరకే విషయాలను స్వీకరిస్తూ ఇతర భోగాల అన్నిటినీ తృణీకరిస్తాడు. తన శరీర పోషణకు అవసరమైన వాటిని మాత్రమే తాను జ్ఞాని తీసుకుంటూ మిగిలిన అన్నిటినీ కూడా వదిలిపెట్టేస్తాడు. ఇలాంటి మోక్ష ప్రాప్తితో మానవ జీవిత పరమ లక్ష్యాన్ని సాధించాలన్న మానవుని కోసమే నా తండ్రి వ్యాస భగవానుడు నా చేత భాగవతాన్ని చదివించాడు. ఎవరు రాసింది? తండ్రి. ఇప్పుడు చదివింది కుమారుడైన సుఖబ్రహ్మ. భగవంతుని అవతార లీలలు, భాగవతుల కథలు నన్ను ఆకర్షించటం చేత ఈ భాగవత గ్రంథాన్ని శ్రద్ధగా అధ్యయనం చేశాను. ఈ భాగవతాన్ని శ్రవణం చేసినంత మాత్రం చేతనే జనన మరణ సంసార భయాలన్నీ తొలగిపోయి మోక్షార్థులకి ముక్తి లభిస్తుంది. అంటే మోక్ష ప్రాప్తి కోసం ప్రయత్నం చేసే సాధకులు, ఈ మార్గంలో వెళ్ళేవాళ్ళు భాగవత గ్రంథాన్ని తప్పనిసరిగా పఠించాలి. ఎందుకంటే అందులో మన సాధనలకు అవసరమైన ఎన్నో విషయాలు ఉంటాయి. అంటే భక్తి చెదిరిపోకుండా నిశ్చల దీపం వెలుగుతున్నట్లుగా మనలో ముందుకు వెళ్ళటానికి తగిన మార్గం అంతా కూడా భాగవతంలో ఉంది. అలాగే మనకున్న భయాలు, దుఃఖాలు అన్నీ తొలగిపోతాయి. భాగవతం భక్తిని కలిగించి, జ్ఞానంపై ఆసక్తిని కలిగించి, వైరాగ్యాన్ని కలుగజేస్తుంది. ఈ భక్తి, జ్ఞాన, వైరాగ్యాలతో సాధనలు చేసిన మోక్షార్థి తప్పక మోక్షాన్ని పొందగలుగుతాడు. అందుచేత పరమభక్తుడు అయిన నీకు నేను ఈ పవిత్ర భాగవతాన్ని వినిపిస్తాను. దీన్ని శ్రద్ధగా శ్రవణం చేస్తే శ్రీకృష్ణుని యందు అనన్యమైన భక్తి కలుగుతుంది అని చెప్పాడు సుఖ మహర్షి పరీక్షిత్తుకి. మళ్ళీ పరీక్షిత్తు అడుగుతున్నారు, మహర్షి, నాకు 7 రోజుల్లో తక్షక విషాగ్ని చేత మరణిస్తాననే శాపం ఉన్నది కదా, మరి 7 రోజుల్లో ముక్తిని పొందటం సాధ్యమవుతుందా? దానికి సుఖ మహర్షి చెప్తున్నారు, వంట చెయ్యాలంటే అప్పుడు పొయ్య తెచ్చుకుని, అగ్గి పెట్టే, ఇతర సరుకులు కొనుక్కొచ్చి, కూరగాయలు తెచ్చుకుని వాటిని తరగాలి. దానికి కత్తిపేటకై వెళ్ళి పదార్థాలు ఉంచడానికి గిన్నెలు, వీటన్నిటినీ తెచ్చుకోవడానికి బజారుకి వెళ్ళి అప్పుడు వంట మొదలు పెడితే చాలా సమయం పడుతుంది. అన్ని రెడీగా ఉంటే అరగంటలో వంట అయిపోతుంది కదా. అలాగే ఇప్పుడు కర్మకాండ మొదలుపెట్టి భక్తి కోసం ప్రయత్నం చేస్తూ సాధనలు ఎలా చేయాలో తెలుసుకోవటానికి గురువుని వెతుక్కుంటూ అలా ఉండేవాడికి ముక్తి అనేది అనేక జన్మలకు లభిస్తుంది. కానీ పరమభక్తులై, జ్ఞానులై, వైరాగ్యమూర్తులైన వాళ్ళకి ఈ జన్మలోనే ముక్తి సాధ్యం. ఈ ఉపమానం అర్థమైందా? వంట చెయ్యాలని బయటకు బజారుకు వెళ్ళాము, అవన్నీ తెచ్చుకుని వంట చేయటం మొదలు పెడితే సాయంత్రం అయిపోతుంది, పొద్దున మొదలు పెడితే. అదే అన్ని సమకూరితే, వంటగదిలో అన్ని రెడీగా ఉంటే అరగంటలో వంట. అలాగే కర్మకాండ భక్తి కోసం ప్రయత్నం చేస్తూ సాధనలు ఎలా చేయాలో గురువుని వెతుక్కుంటూ మళ్ళీ అన్ని మొదటి నుంచి మొదలు పెడితే కొన్ని జన్మలు పడుతుంది. అదే అన్ని చేసిన గురువు దగ్గర కూడా శాస్త్ర జ్ఞానాన్ని పొంది సాధనలు చేసే శిష్యులకి, భక్తి జ్ఞానం ఉన్న వాళ్ళకి ఈ జన్మలోనే మోక్షం లభిస్తుంది అంటూ, నీవు తల్లి గర్భంలోనే పరమాత్మను దర్శించి ఆయన అనుగ్రహాన్ని పొందిన భక్తాగ్రస్తుడవే కాదు, ఈ శాపం వల్ల గొప్ప వైరాగ్యమూర్తివి కూడా అయ్యవు.
రాజ్యాన్ని వదిలిపెట్టి ఈ గంగా తీరంలో ప్రాయోపవేశానికి కూర్చున్నావు. నీకు మోక్షం ఎంతో దూరంలో లేదు. పైగా నీకు 7 రోజుల సమయం ఉంది. పూర్వం ఖట్వాంగుడనే చక్రవర్తికి 2 ఘడియలలో మోక్షం ప్రాప్తించింది. అలాంటిది నీకు 7 రోజుల్లో మోక్షం పొందటం అసాధ్యం ఎలా అవుతుంది? తప్పక మోక్షాన్ని పొందగలవు అన్నారు సుఖమహర్షి. మళ్ళీ పరీక్షిత్ అడుగుతున్నారు. ఇదంతా పరీక్షిత్తు సుఖమహర్షి యొక్క సంభాషణ అన్నమాట. మహర్షి, ఆ ఖట్వాంగుడనే చక్రవర్తి ఎవరు? ఎలా మోక్ష పదవిని 2 ఘడియల్లో పొందగలిగాడు? అతని గురించి తెలియజేయవలసింది అని అడిగితే సుఖమహర్షి చెప్తున్నారు. రాజా, చెప్తాను విను. పూర్వం ఖట్వాంగుడనే పేరు గల రాజు ఉండేవాడు. అతడు 7 దీవులను పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఒకసారి దేవతలకు రాక్షసులకు యుద్ధం జరగ్గా ఆ యుద్ధంలో రాక్షసుల దాటికి దేవతలు నిలవలేకపోయారు. దాంతో దేవతలంతా కలిసి ఆలోచన చేసి భూలోకంలోనే ఖట్వాంగుడనే రాజు యొక్క సహాయం తీసుకుని రాక్షసులను ఓడించాలని నిశ్చయించుకున్నారు. వెంటనే దేవేంద్రునితో కలిసి దేవతలంతా ఖట్వాంగుని వద్దకు చేరారు. భూలోకంలో ఖట్వాంగుడనే రాజు యొక్క సహాయం తీసుకుని రాక్షసులను ఓడించాలని నిశ్చయించుకున్నారు. వెంటనే దేవేంద్రునితో కలిసి దేవతలంతా ఖట్వాంగుని వద్దకు వచ్చారు. ఖట్వాంగుడు వారిని ఆదరంగా ఆహ్వానించి వచ్చిన కారణం అడిగాడు. దేవతలకి రాక్షసులకి మధ్య జరిగిన యుద్ధంలో మేము రాక్షసుల చేతిలో పరాజయం పాలయ్యాం. అందువల్ల నీ వచ్చాం. మాకు సహాయం చేసి ఆ రాక్షసులను ఓడించి మాకు విజయం ప్రసాదించవలసిందిగా కోరుతున్నాం అన్నారు ఖట్వాంగుడితో దేవతలు. వెంటనే ఆ రాజు అంగీకరించి భూలోకం నుండి వారితో పాటుగా స్వర్గలోకానికి వెళ్లి రాక్షసులతో యుద్ధంలో దేవతలకు సహాయంగా భయంకరమైన యుద్ధం చేశాడు. ఆ యుద్ధం చాలా కాలం జరిగింది. చివరికి రాక్షసులు అపజయం పాలై పారిపోయారు. దేవతలు ఖట్వాంగుని సహాయంతో విజయభేరి మ్రోగించారు. దేవతలు ఎంతో ఆనందించి తమకు ఇంతగా సహాయం చేసి గెలిపించిన ఖట్వాంగుణ్ణి ఏదైనా వరం కోరుకోమని అన్నారు. ఆ మాటలకు ఖట్వాంగుడు, నాకు ఏ వరము అవసరం లేదు, కానీ నేను ఎంతకాలం జీవించి ఉంటానో చెప్పండి. ఎందుకంటే నా చివరి రోజుల్లో జన్మ సార్థక్య హేతువైన మోక్ష సాధనకి ప్రయత్నం చెయ్యాలి అన్నాడు ఖట్వాంగుడు. దేవతలు అతని ఆయుకాలం తెలుసుకుని, రాజా, నీ ఆయుకాలం 1 ముహూర్త కాలం, అంటే 2 ఘడియలు. 2 ఘడియలు మాత్రమే జీవించి ఉండగలవు అన్నారు. వెంటనే ఖట్వాంగుడు క్షణాల మీద ఆకాశయానం ద్వారా భూలోకానికి, తన రాజ్యానికి తిరిగి వచ్చాడు. ఆయనకి గొప్ప రాజ్యం ఉంది. తన క్షేమం కోరే ఆత్మీయులు ఎంతో మంది ఉన్నారు. చతురంగ బలాలతో కూడిన మహావీరులైన సేనానాయకులు కూడా ఉన్నారు. తనకెంతో ప్రాణప్రియులైన అందగత్తెలైన భార్యలున్నారు. అయినప్పటికీ అన్నిటినీ ప్రాయంగా వదిలి పూర్తి వైరాగ్యవంతుడయ్యాడు. ఆ ఖట్వాంగుడు గోవిందనామాన్ని ధ్యానించాడు. పరమాత్మని శరణు పొందాడు. భయం పోయినవాడయ్యాడు. స్థిర చిత్తంతో తీవ్ర ముముక్షువై 2 ఘడియలలో మోక్షాన్ని పొందాడు. 2 పండు పక్వమైతే రాలటం ఎంతసేపు? కాబట్టి ఓ రాజా, నీవు భక్తి, జ్ఞానం, వైరాగ్యం అనే పక్వానికి వచ్చావు. శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం నీకు సంపూర్ణంగా ఉంది. కాబట్టి సంశయం అక్కర్లేదు. నీవు పక్వానికి రాబట్టే నీ భక్తి నన్ను ఇక్కడికి రప్పించింది. నీవు తప్పకుండా 7 రోజుల్లో మోక్షాన్ని పొందుతావు, సందేహం లేదు అని చెప్పారు. పరీక్షిత్ అడుగుతున్నాడు, యోగేంద్ర, ఇప్పుడు నాలో భ్రమలు తొలగిపోయాయి, మనస్సు సంతోషంగా ఉంది. ఇక శ్రీహరి యొక్క అవతార విశేషాల గురించి చెప్పవలసింది. ఈ 7 రోజుల్లో కథంతా జరుగుతుందన్నమాట. అవతార విశేషాలు చెప్పవలసింది అని అడుగుతాడు. ఈ ద్వితీయ స్కందాన్ని ముగించిపోతూ సుఖమహర్షి పరీక్షితుకు శ్రీహరి యొక్క అవతారాలని తెలియజేస్తున్నాడు. ఇవి 26 అవతారాలు. ఇప్పుడు 26 అవతారాలు చెప్పుకుందాం. అయిపోయిన తర్వాతే క్లాస్కి వెళ్దాం. మొదటిది ఇప్పుడు ద్వితీయ స్కందం పూర్తవ్వబోతున్నప్పుడు ఈ శ్రీహరి యొక్క 26 అవతారాలు వివరిస్తున్నారు. 1, ఆది పురుషావతారం. సృష్టి ప్రారంభంలో ఉన్న పరమాత్మను ఈ శ్రీహరి అవతారం అన్నారు. 2వది యజ్ఞ వరాహ అవతారం. హిరణ్యాక్షుడనే రాక్షసుడు తన బాహుబలంతో భూమిని చాప చుట్టి సముద్రంలో పడవేయగా
విష్ణువు యజ్ఞ శరీరంతో కోరలు గల వరాహంగా మారి సముద్రంలో దాగిన ఆ రాక్షసుల్ని చంపి భూమిని ఉద్ధరించాడు. అది రెండవదైన యజ్ఞవరాహ అవతారం. మూడవది సుయజ్ఞావతారం. సుయజ్ఞావతారం స్వయంభూమనువు కుమార్తె ఆకూతికి రుచి ప్రజాపతికి పుట్టినవాడు సుయజ్ఞుడు. అతడు ఇంద్రుడనే పేరుతో ప్రపంచాన్ని కష్టాల బారి నుంచి గట్టెక్కించాడు. ఇతన్ని మనువు శ్రీహరి అని పిలిచాడు. ఇతడు గొప్ప జ్ఞాననిధి, అంటే శ్రీహరి యొక్క అవతారాలన్నమాట ఇది. మూడవదని సుయజ్ఞావతారం. నాలుగవది కపిల మహర్షి. కర్దమ ప్రజాపతికి దేవహూతికి జన్మించిన వాడు కపిలుడు. తల్లికి తన సాంఖ్యయోగాన్ని తెలియజెప్పి ముక్తి మార్గాన్ని దర్శింపచేశాడు. తర్వాత వాడు దత్తాత్రేయుడు. అత్రి మహర్షి పుత్రుణ్ణి కోరి శ్రీ మహావిష్ణువుని వేడుకొనగా శ్రీహరియే దత్తుడుగా అయ్యాడు. జ్ఞాననిధి దత్తాత్రేయుడు. ఆరవది సనక సనందన. బ్రహ్మదేవుడు సృష్టి కార్యాన్ని తలపెట్టి సన అని తపస్సు చేశాడు. దాంతో సనక, సనందన, సనత్ కుమార, సనత్ సుజాతులు అనే నలుగురు మానసపుత్రులుగా జన్మించారు. వాళ్ళు బ్రహ్మ కోరికను తిరస్కరించి జ్ఞానులై అవధూతలై ప్రకాశించారు. వీళ్లే సనక సనందాదులు. తర్వాతది నరనారాయణులు. దక్షిణ కుమార్తె మూర్తికి ధర్మునికి పుట్టిన వారే నరనారాయణుడు. తల్లి మూర్తి, తండ్రి ధర్ముడు అన్నమాట. వారు బదరికా వనంలో తపస్సు చేసుకుంటూ ఉన్నారు. ఆ తపస్సుతో తన ఇంద్ర పదవి పోతుందేమోననే భయంతో ఇంద్రుడు వారి తపస్సును భగ్నం చేయటానికి అప్సరసలను పంపించాడు. వారి అందానికి, విలాసానికి, లలిత కళా విన్యాసాలకు, ఆటపాటలకు, చిరునవ్వులకే పలుకులకు ఏ మాత్రం చెలించకుండా తన తపస్సు నిరాటంకంగా కొనసాగించారు నరనారాయణుడు. నారాయణుడు తన తొడను చీల్చగా తడ మీద కొట్టుకోగా అందులో నుండి అద్భుత సౌందర్య రాశి పుట్టింది. ఆమె ఊరువుల నుండి జన్మించిన, ఊరువు అంటే తొడ అన్నమాట, పుట్టినందున ఆమెను ఊర్వశి అన్నారు. ఆమె అందానికి ఆశ్చర్యచకితులై సిగ్గుతో ముడుచుకుపోయి ఊర్వశిని తమకు నాయకుగా స్వీకరించి వచ్చిన అప్సరసలందరూ వెళ్ళిపోయారు. ఏ మాత్రం క్రోధం ప్రదర్శించకుండా వాళ్ళంతట వాళ్లే అవమాన భారంతో తిరిగిపోయేటట్లు చేశారు నరనారాయణుడు. ఇదొక అవతారం. తర్వాత ధ్రువుడు. ఉత్తానపాదుడనే చక్రవర్తికి ఇద్దరు భార్యలు, సునీతి, సురుచి. సునీతి కుమారుడే ధ్రువుడు. సురుచి కుమారుడు ఉత్తముడు. మారుతల్లి చేసిన, అంటే పినతల్లి చేసిన అవమానాన్ని సహించలేక 6 సంవత్సరాల బాలుడైన ధ్రువుడు వనాలకు వెళ్లి ఘోర తపస్సును ఆచరించి శ్రీ మహావిష్ణువుని ప్రత్యక్షం చేసుకుంటాడు. శ్రీహరి అనుగ్రహంతో ఆకాశంలో ధ్రువ మండలంలో శాశ్వతంగా ఉండిపోతాడు. 9వది పృథు చక్రవర్తి. వేణుడు అనే రాజు బ్రాహ్మణ శాపంతో సర్వ సంపదలను, పురుషాహంకారాన్ని దూరం చేసుకుని నరకానికి వెళ్ళాడు. ఇతని కుమారుడే పృథువు. భగవంతుని అంశతో పుట్టి తండ్రిని నరకం నుంచి కాపాడాడు. భూమిని గోవుగా చేసి అన్ని ఓషధులని పిండాడు ఈ పృథువు. తర్వాత వాడు వృషభావతారం. అగ్నేయుడనే వానికి నాభి అనే కుమారుడు కలిగాడు. అతని భార్య సుదేవి. వారి పుత్రుడే ఋషభుడు. అతడు జడుడుగా ఉండి యోగ సిద్ధిని పొందాడు. ప్రశాంతమైన ఇంద్రియాలతో నిత్య సమాధి స్థితుడయ్యాడు. అతడు పరమహంస అని మహాత్ములు ప్రశంసించారు. ఋషభుణ్ణి అన్నమాట. అగ్నేయుడు కుమారుడు నాభి. ఆ నాభి కుమారుడు, ఇదంతా చాలా పెద్ద పెద్ద కథలండి. ఒక్కొక్క చరిత్ర, ఒక్కొక్కటి 26 అవతారాలు కూడా ఒక్కొక్కటి చాలా పెద్ద పెద్ద చరిత్రలు. వీటిని క్లుప్తంగా వివరించారు. మనకి అవకాశం వచ్చినప్పుడు 26లో కొన్నిటినైనా మళ్ళీ మనం చెప్పుకుందాం. అది కూడా ఉన్నాయి, అవకాశం వచ్చినప్పుడు చెప్పుకుందాం. ఇప్పుడు ఈ యజ్ఞంలో మాత్రం ఇలా కంటిన్యూ చేసి ఆ తర్వాత వీళ్ళ యొక్క చరిత్రలు మనం పూర్తిగా తెలుసుకుందాం. అతన్ని, ఈ ఋషభుణ్ణి ప్రశాంతమైన ఇంద్రియాలతో నిత్య సమాధి స్థితుడయ్యాడు. అతన్ని పరమహంస అని మహాత్ములు ప్రశంసించారు. తర్వాత హయగ్రీవుడు. నారదుడు ఒక యజ్ఞం చేయగా యజ్ఞ పురుషుడైన శ్రీహరి హయగ్రీవుడుగా ఆవిర్భవించాడు. అతడు వేదస్వరూపుడు, దేవతలకు ఆత్మ.
అతని నాసికల నుండి వెలువడిన శ్వాసయే వేదాలు. అతడు వేదవిహిత కర్మల చేత ఆరాధించబడేవాడు. అదే వేదవిహిత అంటే వేదంలో చెప్పబడిన కర్మల చేత ఆరాధించబడేవాడు. ఇకపోతే మత్స్యావతారం. ప్రళయకాలంలో అంతా జలమయం. అప్పుడు వైవస్వత మనువు ఒక పడవలో కూర్చున్నాడు. అప్పుడు శ్రీహరి మత్స్యావతారం ఎత్తి రాబోయే సృష్టికి అవసరమయ్యే ద్రవ్యాలని అందులో పెట్టించి పడవను రక్షించాడు. ఒకనాడు బ్రహ్మముఖం నుండి జారిన వేదాలని అందులో ఉంచి మళ్ళీ బ్రహ్మదేవుడికి అందించాడు. ఇది మత్స్యావతారం. తర్వాత కూర్మావతారం. దేవదానవులు అమృతం కోసం సాగరాన్ని మధించాలని మందర పర్వతాన్ని కవ్వంగా, ఆదిశేషుని తాడుగా చేసి మధించారు. మరి ఆ పర్వతం సముద్రంలో మునిగిపోతుంది అనగా శ్రీహరి కూర్మ రూపం ధరించి దాని కిందకు చేరి దానిని తన వీపు మీద నిలబెట్టారు, కవ్వంలా చేశాడు. అది కూర్మావతారం. నరసింహావతారం. హిరణ్యకశిపుడు దేవతలను జయించి ముల్లోకాలని గడగడలాడిస్తూ ఉండగా తన పుత్రుడు భక్తుడు అయిన ప్రహ్లాదుణ్ణి హింసిస్తూ ఉండగా శ్రీహరి ఆ తండ్రిని హతమార్చి లోకక్షేమం కలిగించేందుకు నరసింహావతారాన్ని ఎత్తాడు. తర్వాత ఆదిమూల అవతారం. మొసలితో పోరాడి గజేంద్రుడు శక్తి చాలక శ్రీహరిని రక్షణకై ఆక్రోశించగా ఆదిమూల స్వరూపుడై శ్రీహరి మొసలిని చంపి గజేంద్రుడిని రక్షించాడు. అది ఆదిమూల అవతారం. తర్వాత వామనావతారం. అదితికి వామనుడుగా జన్మించిన శ్రీహరి దేవతల రాజ్యాన్ని బలిచక్రవర్తి నుంచి తిరిగి దేవతలకు ఇప్పించుటకై వామన రూపంలో అంటే 3 అడుగులను చిన్న పిల్లవాడుగా 3 అడుగుల నేలని దానమివ్వమని కోరి త్రివిక్రముడై అంటే ఒక కాలు భూమి మీద, ఒక కాలు ఆకాశంలో, మరొక కాలు బలిచక్రవర్తి తల మీద త్రివిక్రముడై పెరిగి ముల్లోకాలని ఆక్రమించాడు. బలి ఆ దానాన్ని ఇచ్చి ధన్యుడయ్యాడు. అందుకే చాలా మందికి బలిచక్రవర్తిని కూడా ఒక దేవతగా వాళ్ళు భావిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన చాలా చాలా గొప్పవాడే. రాక్షసుల్లో బలిచక్రవర్తి గొప్పవాడే. కానీ అతని చేత దానం పుచ్చుకున్న వామనుడు చేత దానం పుచ్చుకున్నవాడు కాబట్టి బలిచక్రవర్తిని కూడా ఆరాధిస్తారు కేరళ ప్రాంతంలో. తర్వాత హంసావతారం. నారదుడు భక్తిని మెచ్చి శ్రీహరి హంస రూపంలో వచ్చి ఆత్మతత్వాన్ని బోధించాడు. అది హంసావతారం. 18 మత్స్యావతారం. మనువుగా దుర్జనులైన రాజులను శిక్షించి సజ్జనులను రక్షించాడు. అంటే మన్వావతారం. మనువుగా దుర్జనులైన రాజులను శిక్షించి సజ్జనులను రక్షించాడు. ఇది 18వ అవతారం. తర్వాత 19 ధన్వంతరి అవతారం. ధన్వంతరిగా అవతరించి ఆయుర్వేదాన్ని రచించాడు శ్రీహరి. 20 పరశురామ అవతారం. కార్తవీర్యార్జున్ని అతని పుత్రులను హైహవ వంశజులను సంహరించి 21 మార్లు క్షత్రియ సంహారం చేసి భూమిని బ్రాహ్మణులకు దానం చేశాడు పరశురామ అవతారంలో. రామావతారం. దశరథుడికి శ్రీరాముడిగా జన్మించి సీతాలక్ష్మణులతో కలిసి అరణ్యాలకు వెళ్ళాడు. వాలిని వధించి సుగ్రీవుణ్ణి రక్షిస్తాడు. సీతను అపహరించిన రావణుణ్ణి వధించి అతని తమ్ముడు విభీషణునికి పట్టాభిషేకం చేశాడు. అది రామావతారం. ఎంత క్లుప్తంగా ఉందో చూడండి రామాయణం అంతా కూడా. తర్వాత కృష్ణావతారం. దుష్ట సంహారం చేసి శిష్టులను రక్షించి ధర్మ సంస్థాపన చేసిన వాడు శ్రీకృష్ణుడు. సాక్షాత్తు పరమాత్మయే అర్జునుని నిమిత్తంగా చేసుకుని ఈ లోకానికి భగవద్గీతను అందించిన జగద్గురువు శ్రీకృష్ణుడు. పూతనను, శకటాసురుణ్ణి, వ్యోమాసురుణ్ణి, కేశని, శిశుపాల, దంతభక్తులను ఎందరో రాక్షసులను చంపి దుష్ట శిక్షణ చేశాడు. ప్రలంబ, ధేనుక, ముష్టికాసుర, కంస, నరకాసుర, పౌండ్రక వాసుదేవ, సాళ్వ మొదలైన వాళ్ళని చంపటమే కాకుండా గోవర్ధనగిరిని 7 రోజులు చిటికెనేలపై ఎత్తి గోపికలను గోపాలులను రక్షించాడు శ్రీకృష్ణ అవతారంలో. బలరామ అవతారం. నాగలిని పట్టి వ్యవసాయం చేశాడు బలరామ అవతారం. వేదవ్యాసుడు. అల్పబుద్ధులు అల్పాయుష్యుల కొరకు వేదాలను విభాగం చేసి మహాభారతాన్ని, 18 పురాణాలను, బ్రహ్మసూత్రాలను రచించిన వ్యాసుడు శ్రీహరి అవతారమే. మునీనాం అప్యహం వ్యాస అని
భగవద్గీతలో కూడా చెప్తారు. వ్యాసుడు సాక్షాత్తు శ్రీహరే అని. 25 బుద్ధావతారం. అసుర ప్రవృత్తి గలవాళ్ళు ప్రజలని అసుర ప్రవృత్తి గలవాళ్ళు ప్రజల్ని హింసిస్తూ ఉండగా శ్రీహరి బుద్ధావతారం అయ్యాడు. 26 కల్కి అవతారం. కలియుగంలో బ్రాహ్మణులు పాషండులు, చపల చిత్తులు, వేదబాహ్యులు, అధర్మపరులు అవటం, అందువల్ల యజ్ఞయాగాదులకు దూరంగా ఉండటం, అల్పులై రాజులై రాజ్య పరిపాలన చేయటం, అల్పులే రాజులై రాజ్యాన్ని పరిపాలన చేయటం, ప్రజలని హింసించటంతో శ్రీహరి కల్కి అవతారం ఎత్తి ధర్మ సంస్థాపన చేశాడు. ఇలా ఎన్నో అవతారాలెత్తి ధర్మ సంస్థాపన చేస్తుంటాడు శ్రీహరి అని సుఖమహర్షి అవతార విశేషాలని చెప్పగా పరీక్షితు సుఖమహర్షిని ఈ విధంగా అడిగారు. మహర్షి, శ్రీహరి మాయాశక్తిని తెలుసుకోవటం ఎలా? ఏ ప్రకారం ముక్తిని పొందటం సాధ్యమవుతుంది? అందుకు ఏ సాధనలు ఉన్నాయి అని అడిగితే దానికి మిగిలినంతా కూడా సుఖమహర్షి దాని వివరణ రేపు తెలుసుకుందాం.